పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. తెలంగాణ చరిత్రలోనే అతి ఖరీదైనటువంటి ఉప ఎన్నికకి రంగం సిద్ధం కాబోతోంది. ఏ క్షణమైనా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున 2023 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి గెలిచి అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరితే దాంట్లో దానం నాగేందర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్గా ఉండే అవకాశం ఉంది. ఆయన లేడు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పి 9 మందిని అంటే ఇప్పుడు ఆల్రెడీ 7గురిని తప్పించారు. సో 7గురి పైన స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయనపై తీసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే రాజీనామాకు రెడీ అంటున్నారు దానం నాగేందర్. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే రిపీట్ కాబోతున్నాయనేటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అతి ఖరీదైనటువంటి ఉప ఎన్నిక ఖైరతాబాద్లో అతి త్వరలో రాబోతోంది. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకునే అవకాశం, అంతకంటే ముందు దానం నాగేందర్ ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశం ఉంది. సో రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బరిలో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ కూడా గతంలో ఇక్కడ గెలుపొనింది కాబట్టి బీజేపీ కూడా అదే స్థాయిలో టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో అది కాస్త ఇద్దరి మధ్య పోటీ ఉన్నటువంటి ద్విముఖ పోటీ ఉండేది. అది ఖైరతాబాద్ విషయానికి వస్తే త్రిముఖంగా ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. సో దానం నాగేందర్తో పాటుగా బీఆర్ఎస్ బీజేపీ కూడా పోటీ పడే అవకాశం ఉంది. కానీ ఆయన మాత్రం ఎవరెన్ని పోటీ పడినా నా స్థానాన్ని నేను పదిలం చేసుకుంటాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్తూనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ అంశాలపైన ఆయనపై జరుగుతున్నటువంటి రకరకాల చర్చలపైన ఉప ఎన్నిక అనే అంశం పైన ఆర్టీవీతో దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ రైట్. మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఏం చెప్తారని చెప్పి మీడియా అడిగిన క్వశ్చన్కి దానం నాగేందర్ చాలా సూటిగా కాంగ్రెస్ అని చెప్తాం, ఏం చెప్తామని అంటున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా ఒప్పుకున్నారు కదా, మరి అభిప్రాయం తప్పేంటి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఒప్పుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పి ఆయనపై అనర్హత వేటు వేయడానికి అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో ఏరైనా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి యాంటీ డిఫెక్షన్ లాని ఇంప్లిమెంట్ చేస్తూ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. తప్పించేటువంటి అవకాశాలు ఏ ఒక్క రూట్ కనిపించడం లేదు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడితే 6 సంవత్సరాల పాటుగా పోటీ నుంచి దూరంగా ఉండాల్సిందే. సో ఎలాగైనా సరే ఆయన మళ్ళీ అక్కడ గెలుస్తారనే ధీమాతో ఉన్నారు కాబట్టి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే యోచనలో దానం నాగేందర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నటువంటి వార్తలు డెఫినెట్గా గత కొన్ని రోజుల నుంచి వినబడుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతోంది? సో రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే అయ్యే ఉండే అవకాశం ఉందా? అంటే ఆయన గతంలో ఎమ్మెల్సీగా వెళ్తారు, ఆయనకి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది, ఇక్కడ వేరే కొత్త అభ్యర్థి రాబోతున్నారు, రకరకాల ఊహాగాలు తెరమీరికి వచ్చాయి. సో ఏం జరగబోతోంది? అతి ఖరీదైన ఉప ఎన్నికకు ఎప్పుడు రంగం సిద్ధం కాబోతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే దానం నాగేందర్ క్లారిటీతో ఉన్నట్టుగా ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంది. అంటే ఉప ఎన్నిక ఫేస్ చేస్తాను, గెలుస్తాను, మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది అనేటువంటిది జూబ్లీహిల్స్లో ఎట్లయితే రిఫ్లెక్ట్ అయిందో కాంగ్రెస్కి అనుకూలంగా తీర్పు, సేమ్ ఖైరతాబాద్లో కూడా అదే తీర్పు వస్తుంది అనేటువంటి దాంట్లో దానం నాగేందర్ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆయన స్టేట్మెంట్ చేశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో మిగతా 9 మంది భయపడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతామని చెప్పడానికి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు. ఒక్క దానం నాగేందర్ మాత్రమే లేదు, నేను కాంగ్రెస్ పార్టీయే రాజీనామా చేస్తా, ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అసలు గతంలో జరిగిన ఉప ఎన్నికలు 2023 కంటే జరిగిన ఉప ఎన్నికలు, తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలు కంపారిజన్ జరుగుతూ ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ సర్కిల్లో. ఒకటి దుబ్బాకలో డ్యూయల్ ఫైట్ జరిగింది, అటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది, అక్కడ బీజేపీ గెలిచింది. తర్వాత హుజూరాబాద్లో కూడా సేమ్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది, అక్కడ
బీజేపీ విజయం సాధించింది. మునుగోడులో కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడ ఫైట్ జరిగితే అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించినటువంటి పరిస్థితి. తర్వాత మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ జరిగితే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించినటువంటి పరిస్థితి. అసలు ఇవన్నీ మాట్లాడిన ఉప ఎన్నికలన్నీ కూడా చాలా అత్యంత ఖరీదైనటువంటి ఉప ఎన్నికలు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు, తర్వాత జూబ్లీహిల్స్, ఒకటిని మించి ఒకటి. దుబ్బాకను మించి, హుజురాబాద్ను మించి, మునుగోడును మించి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. దాదాపు 300 కోట్లు చేతులు మారాయి, ప్రజలకు పంచిపెట్టారు. తిండి, తాగుడు, పైసలు, బట్టలు, గిఫ్టులు, చీరలు అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇదంతా పక్కన పెడతాం. మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. జనాలు చెప్పారు, డబ్బులు ఇచ్చారు, తర్వాత చీరలు ఇచ్చారు, గిఫ్టులు ఇచ్చారు, మందు బాటలు ఇచ్చారు, తినబెట్టారు అనేటువంటిది. ఇదంతా ఒకటి ఉంటే ఈసారి జరగబోయేటువంటి ఉప ఎన్నిక ఖైరతాబాద్ అత్యంత ఖరీదైనటువంటి ఉప ఎన్నికగా మారే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటి నుంచే చర్చ కొనసాగుతుంది. 500 కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అనేటువంటిది. మిగతా ఉప ఎన్నికలకు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు డిఫరెన్స్ ఏంటంటే మిగతా అంతా డ్యూయల్ ఫైట్ అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, స్ట్రాంగ్ నాయకుడిగా పేరుంది, ఆయనకు ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా ముద్ర ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ అంత ఎత్తున ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉంది. సో బీజేపీ కూడా అక్కడ స్ట్రాంగ్ ఉంది. సో ఖైరతాబాద్లో ట్రయాంగిల్ ఫైట్ అవ్వనుంది. దానికోసం దానం సిద్ధంగా ఉన్నారు. అందుకే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సీసీ రోడ్లు, లైట్లు, కరెంటు పోల్సు, డ్రైనేజు, జనాలకు కావాల్సినటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చడంతో పాటు వాటిపైన ఫోకస్ పెట్టారు. మొత్తం బస్తీపాటలో దానం నాగేందర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఉప ఎన్నిక వస్తుందా రాదని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఉప ఎన్నికకు ఫిక్స్ అయిపోయారు. దానం నాగేందర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఆయన ప్రచారమే చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గా, ఒక రకంగా ఇండైరెక్ట్గా. అంటే పార్టీ గుర్తుకు ఓటేనని చెప్పట్లేదు, కానీ జనాలను కలుస్తున్నారు, బస్తీలతో తిరుగుతున్నారు, టీంతో తిరుగుతూ ఉన్నారు. రీసెంట్గా ముగ్గుల పోటీ, తర్వాత కైట్ ఫెస్టివల్ పోటాపోటీగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖైరతాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఉప ఎన్నికగా మారే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ని మించి ఇక్కడ మద్యం, డబ్బు, గిఫ్టులు, ప్రలోభాలు గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజలకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. సో ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం దానం దాదాపు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే స్పీకర్ 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేటువంటిది. ఇంకా మిగిలింది 3, దానం నాగేందర్, సంజయ్, కడియం శ్రీహరి. సో కడియం శ్రీహరిని కూడా టెక్నికల్ అంశాలతో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తాననేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చేశారు. సో రాష్ట్రంలో మరి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని కూడా అట్లాగే తప్పిస్తారు, క్లీన్ చిట్ ఇస్తారు. కానీ దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తుపైన పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్కే ఆధారాలు సమర్పించారు కాబట్టి ఆయన పైన బలమైనటువంటి ఆధారాలు ఉండడంతో ఆయనను కాపాడే ప్రయత్నం స్పీకర్ చేయకపోవచ్చు. సో దానికంటే ముందే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు దానం నాగేందర్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలిసిన తర్వాత 6 నెలల లోపనే ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నికకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇప్పటి నుంచే ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ అనే లేకుంటే ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ దానం నాగేందర్కి అవన్నీ విరమించుకోవాలని పార్టీ చెప్పినట్టుగా, అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్లో హైకమాండ్ వరకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు అంటే కూడా హైకమాండ్తో ఒప్పించుకొని తీసుకునేటువంటి సిచ్యువేషన్. ఆయనకు సేమ్ అదే టికెట్. దాదాపు క్లారిటీ ఉంది. మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా. సో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రాజీనామా చేయకముందే ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన చర్చ జరగడానికి కారణం దానం క్లారిటీగా ఉండడం. నేను కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక వస్తుంది, నేను రాజీనామా చేస్తా, ఎప్పుడు చేయాలి అప్పుడు చేస్తా, నేనే గెలుస్తా అనేటువంటి స్టేట్మెంటు దీనికి ఉదాహరణ. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఖాయం. ఆయన సిద్ధంగా ఉన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ గెలుస్తుందనేటువంటి ఒక ధీమాతో దానం నాగేందర్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఆయన బరిలో దించే అవకాశం ఉంది. సో ఎలాగైనా సరే నేను గెలుస్తాననే ధీమాతో ఆయన రాజీనామాకు రెడీగా ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ మాదిరిగా ఇద్దరి మధ్య దుమ్ముక పోటీ కంటే కూడా ట్రయాంగిల్ ఫైట్. ఇక్కడ బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్గా ఉంది. గతంలో బీజేపీ కూడా ఇక్కడ గెలిచిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఆలోచన బీజేపీ చేస్తోంది. మరి నిజంగానే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే నిజంగా ఏంటి డెఫినెట్గా వస్తుంది. బట్ ఎప్పుడు ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో ఆ ఉప ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉండబోతోంది? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీ గెలవాలని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ మూడిట్లో ఎవరికి మీ సపోర్టో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.